మంచిర్యాల జిల్లా మంథమారి పట్టణంలో జాతీయ బీసీ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పట్టణ అధ్యక్షుడు సఖినాల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని, జీవో నెంబర్ 46 ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. దాన్ని గత ప్రభుత్వాలు 23 రిజర్వేషన్ పట్టుకొచ్చిండు. మళ్ళీ ఈ జీవో నెంబర్ 46 వల్ల మళ్ళీ గదే రిజర్వేషన్లు బీసీలకు మరి అమలు జరుగుతుంది. తక్షణమే వెంటనే 46 జీవోను వెనుకకు తీసుకొని బీసీలకు తగిన న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే మీరు కామారెడ్డిలో హామీ ఇచ్చిలో బీసీలకు 42% వాళ్ళు ఇంత రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారని మాట ఇచ్చిలో ఆ మాటను నిలబెట్టుకోమని చెప్తాను. ఏదైతే మాట నిలుపుకోలేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఎలా అయితే బుద్ధి చెప్పినామో రానున్న కాలంలో మరి ఈ పాలక ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, దేశంలోనే ప్రధానమంత్రిని, నేను బీసీని, మేము బీజేపీ ప్రభుత్వం అధికారంలో వస్తే బీసీల కులగణన చేస్తామని మరి ఆ రోజు మాట ఇచ్చింది. ఆ బీసీల కులగణన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే గవర్నర్ దగ్గర పంపిస్తే మరి కేంద్రం దగ్గర పోయేసరికి అది మరి కన్నీరు కారుస్తుంది. ఈ బీసీలో మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? మేము గత స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం, స్వదేశీ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వము మరి కులగణన లెక్క చేసింది. మరి ఈ రోజు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా బీసీలకు కులగణన చేయడం ఈ ప్రభుత్వాలకు శాతం అయితే లేదు. ఇవాళ అడవిలో ఉన్న కుక్కకు, నక్కకు, పందులకు లెక్కలున్నాయి కానీ బీసీల లెక్కలు మీకు దొరకడం లేదు. గతంలో అసలు బీసీలు అంటే వాళ్ళకి చిన్న చూప, లేకపోతే వీళ్ళెంత అనుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు చేపట్టిన ఈ జీవన చేయకపోతే బీసీల సత్తా ఏందో చూపించి రాబోయే తరంలో ఇదే పాలకపక్ష పర్వాన్ని మళ్ళీ గత ప్రభుత్వాలు ఎలా విర్రవి నాశమైనాయో సేమ్ యాజ్ వీళ్ళు అదే చేస్తుంది. బీసీలు అంటే ఒక శక్తి ఉంది బీసీ సంఘానికి. దాన్ని ఇంకా రాబోతున్న ఉద్ధృతం చేసి మేమెంతో మాకంతా నినాదాన్ని కంపల్సరీ సాధించుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు